ఓయూ చేసి అదేవిధంగా నిరుద్యోగులతో ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, పూర్వ విద్యార్థి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నో ఉద్యమాలు ఉస్మాన్ యూనివర్సిటీలో మనకి ఏ కష్టం వచ్చినా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఎక్కడ ఉన్నా మనకు ఎప్పుడు మద్దతు ఉన్నాయి. ఇవాళ విద్యార్థులకు మద్దతు గడిపి చేసిన ఆసమన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఈనాటి నిరుద్యోగ విద్యార్థులందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, గత 7 నెలల నుంచి కూడా నిరుద్యోగ విద్యార్థులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, ఈరోజే ఇవాళ డిఎస్సి ఇవాళ వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ఒక 45 రోజులు వాయిదా వేస్తే మేము చదువుకుంటాం, మాకు సమయం లేదు, టెట్ కూడా మీరు వేసి ఒక 10-15 రోజులు కూడా రిజల్ట్ రాలేదు, దాన్ని వాయిదా వేస్తే మొండి ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళ మొండిగా పోయింది. అనేక మంది విద్యార్థులు వాళ్ళ సంతోషం కాకుండా వాళ్ళ చాలా అసంతృప్తి అయ్యారు. కొంతమంది విద్యార్థులు కొంతమంది రాయలేదు, ఇవాళ రాసి అలా ఈరోజు ఎగ్జామ్ రోజు ప్రారంభమైనాయి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అనేక సమస్యలు ఉన్నాయి. ముందుగా గ్రూప్ 2 వాయిదా వేయాలి. నిరుద్యోగుల తరఫున భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ, నేను విద్యార్థిని, ఉస్మాన్ 2014లో ఇక్కడ నిరుద్యోగ చేసి స్థాపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే ఆఫీస్ వేదికగా ఆ రోజు ఒక 10 మందితో నిరుద్యోగ విద్యార్థి చేసి 10 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు కష్టం వచ్చిన ఏవి నిరుద్యోగుల కొరకు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా సుమారుగా మా మీద ఒక 50 కేసులు, ఇప్పటికీ రోజు వారానికి 2 రోజుల వల్ల కేసులు నిరుద్యోగులతో పోరాడినాం. ఇవాళ పోరాడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ అనేక నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులు ఆయన ఓటేసిండ్రు. కానీ ఇవాళ విద్యార్థులు ఈ 3 నెలల నుంచి కూడా వాళ్ళ డిఎస్సి వాయిదా వేయాలని, అదేవిధంగా టీచర్ కోర్సులు కూడా వాయిదా వేయాలని, పెన్షన్ క్యాలెండర్ ఇవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనుక ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ చేసి పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. భవిష్యత్తులో మీకు ఏం వచ్చినా మేము తప్పకుండా అండగా ఉంటాం. ఇవాళ మేము మీకు మద్దతు తెలియడం, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వాయిదా వేసే ప్రభుత్వం ఎంతో కొంత మీకు మాకు నిరుద్యోగ చేసిన ఉపాధ్యాయులు స్కాలర్స్ కొంత మా ఎమ్మెల్యే గారు రేపు అసెంబ్లీ జరిగితే మీ సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మా ఎమ్మెల్యే గారు తెలియజేయండి. భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిరుద్యోగ చేసి బీజేపీ తప్పకుండా నిరుద్యోగులకు తెలంగాణ వ్యాప్తంగా అండగా ఉంటుందని వేదికగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ మేము ఇప్పటి నుంచి ఇవాళ బీజేపీ మీద ఇంటికి వేసి ఇంకా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలనేది కూడా మేము నిర్ణయిస్తాము. మీ మద్దతు తప్పకుండా మాకు ఉండాలని కోరుకుంటూ, పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కనుక నేను సమయం వెంబడిస్తున్నాను. నేను ఈ ఉపన్యాసంతో ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ.